శరవేగంగా పెరుగుతున్న షుగర్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రస్తుతం మన దేశంలో 101 మిలియన్ల పైగా షుగర్ వ్యాధిగ్రస్తులున్నారని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్వి కృష్ణారావు అన్నారు. ప్రపంచ షుగర్ వ్యాధి వారోత్సవాల సందర్భంగా స్థానిక గంగనమ్మపేటలోని కృష్ణా మెడికల్ నందు ఆదివారం సాయంత్రం షుగర్ వ్యాధి మరియు గుండెపోటు వ్యాధులపై అవగాహన సదస్సులో ఎస్వి కృష్ణారావు మాట్లాడారు. శరవేగంగా పెరుగుతున్న షుగర్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రస్తుతం మన దేశంలో 101 మిలియన్లు పైగా షుగర్ వ్యాధిగ్రస్తులున్నారని, మరో 156 మిలియన్లకు పైగా షుగర్ వ్యాధి వచ్చే దశలో ఉన్నారని, యుద్ధ ప్రాతిపదికపై చర్యలు చేపట్టి షుగర్ వ్యాధిని అరికట్టాలని హెచ్చరించారు. షుగర్ వ్యాధికి ముఖ్య కారణాలు వంశపారపర్యంతో పాటు స్థూలకాయం, శారీరక శ్రమ తగ్గడం, మానసిక ఒత్తిళ్లు పెరగడం మరియు ఆహారపు అలవాట్లు అనగా ఫాస్ట్ ఫుడ్స్, అధికంగా కొవ్వు పదార్థాలు, స్వీట్లు కలిగిన మోడరన్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడంతో పాటు అధికంగా శీతల పానీయాలు వాడకం పెరగడం కారణమని తెలిపారు. మానసిక ఒత్తిళ్లు నియంత్రణతో పాటు అధిక బరువును నివారిస్తూ ముఖ్యంగా ఆహార నియమాలు, వ్యాయామం ద్వారా షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చని తెలిపారు. ఈ శిబిరంలో 500 మందికి పైగా ఉచిత షుగర్ రక్త పరీక్షలు, ఉచిత అరికాళ్ల స్పర్శకు చెందిన పరీక్షలు, వైబ్రోమీటర్ ద్వారా నిర్వహించి ఉచితంగా షుగర్ వ్యాధి పుస్తకాలు పంపిణీ చేశారు. షుగర్ వ్యాధి, గుండెపోటు వ్యాధులపై సినిమా స్లైడ్స్ ప్రదర్శించి డాక్టర్ ఎస్వి కృష్ణారావు ప్రసంగించారు. సమావేశంలో పలువురు సందేహాలకు సమాధానాలు తెలిపారు. మానసిక ఒత్తిడి పెరగడం, శారీరక శ్రమ తగ్గడం, వీటి మూలాన విపరీతంగా మన దేశంలో డయాబెటీస్ పెరిగిపోయింది. ముఖ్యంగా ఈ సింపుల్ షుగర్స్ ఉండేటువంటి స్వీట్స్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఐస్ క్రీమ్స్ కానివ్వండి, అలాగే బిస్కెట్స్ కానివ్వండి, క్రీమ్ బిస్కెట్స్, ఇట్లా రకరకాలుగా కూల్ డ్రింక్స్, ఇలా రకరకాలుగా ఈ సింపుల్ షుగర్స్ని మనం రక్తంలోకి ఎక్కిచ్చేస్తున్నాం. బ్లడ్లో ఎక్కువైపోయిన తర్వాత ప్యాంక్రియాస్ గ్రంథి దెబ్బతినటం వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల డయాబెటీస్ మన దేశంలో ఎక్కువగా వస్తుంది. అలాగే మానసిక ఒత్తిడి కానివ్వండి. తర్వాత ఈ డయాబెటీస్లో ముఖ్యంగా అన్ని అవయవాలు, శరీరంలో ప్రతి అవయవాన్ని దెబ్బతీస్తుంది. గుండె కానివ్వండి, కిడ్నీలు కానివ్వండి, మెదడు, కళ్ళు, నరాలు, అన్నిటికీ ముఖ్యమైనది ఏంటంటే రక్తనాళాల్లో ముఖ్యంగా దెబ్బతినేది, డయాబెటీస్లో ముఖ్యంగా దెబ్బతినేది రక్తనాళాలు. రక్తనాళాలు దెబ్బతింటేనే వివిధ కంటి సమస్యలు కానీ, గుండె సమస్యలు కానీ, ఈ నరాల సమస్యలు కానీ, కిడ్నీ సమస్యలు కానీ ముఖ్యంగా దెబ్బతిన్నాయి రక్తనాళాలు. కాబట్టి ఈ రక్తనాళాలు ఎందుకు దెబ్బతింటాయి? రక్తంలో కొవ్వు పేరుకుపోయి రక్తనాళాలు కొవ్వు అడ్డం పట్టడం వల్ల రక్తం గడ్డగట్టి అది రక్త ప్రసరణ ఆటంకం కలిగి వివిధ జబ్బులు వస్తాయి. అలాగే హార్ట్ అటాక్స్ కానీ. సో మనం అందరూ కూడా షుగర్తో పాటు ప్రతి ఒక్కరూ లిపిడ్ ప్రొఫైల్, కొవ్వు శాతాన్ని కూడా ప్రతి ఒక్కరూ పర్యవేక్షించుకుంటావాలి.